హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా చేశాను. చాలా టేస్ట్గా ఉంది. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మా వారు తినేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. సో అయితే ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు. తను కూడా ఇంకా కాలేజ్కి బయలుదేరుతున్నాడు అనమాట. సో తెలంగాణ సైడ్ ఏమో బాగా వర్షాలు పడుతున్నాయండి. సో మనకేమో ఇక్కడ బాగా ఎండలు ఉన్నాయి. సో ఈరోజైతే మా గార్డెన్ ఒకసారి చూసేద్దాము. సో మా గార్డెన్లో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నా ఫేవరెట్ ఫ్రూట్ అనేది వస్తున్నాయి. అంటే దానికి ఇప్పుడే ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇప్పటికి 2 సార్లు దానికి పువ్వులు వచ్చి రాలిపోయాయండి. ఇది థర్డ్ టైం అనమాట రావటం. ఇప్పుడు ఇది రాలిపోయిద్దో మళ్ళీ ఉండిద్దో తెలీదు, కానీ చెట్టు నిండా వచ్చేసాయండి ఫ్లవర్స్. సో ఈ ఫ్లవర్స్తోనే ఇంకా ఫ్రూట్స్ అవుతాయన్నమాట. చూపిస్తానండి. ఈ సమ్మర్లో కూడా మా ప్లాంట్స్ ఇంత గ్రీనరీగా హెల్తీగా ఉండటానికి కారణం నేను వేసే హెల్తీ జ్యూసే అనమాట ఇచ్చేది దీనికి. సో మా జామ చెట్టుకి కూడా చక్కగా పూలు వస్తున్నాయి. నేను ఒకసారి వస్తే తుంచేశాను, చిన్న చెట్టు కదా అని ఎందుకులే అని. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట రావటం. చూద్దాం ఈసారి కాయలు వస్తాయో లేదో. సరే ఇప్పుడైతే ఇంకా నేను చెప్పిన ప్లాంట్ ఏంటంటే స్టార్ ఫ్రూట్ అనమాట. సో ఈ స్టార్ ఫ్రూట్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలాగే వైటమిన్ సి కూడా చాలా ఉంటుంది, ఇంకా చాలా వైటమిన్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఇది చాలా మంచిది. ఇది జ్యూస్గా తీసుకుంటారు, అలాగే మామూలుగా స్నాక్స్గా కూడా తీసుకుంటారు. సో ఇదేనండి, దీని ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో పర్పుల్ కలర్లో. చూడండి చెట్టు నిండా వచ్చేసాయి ఈసారి. థర్డ్ టైం అనమాట ఇది. ఈసారి వస్తాయో లేవో ఫ్రూట్స్ చూద్దాము. వస్తే కనుక మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇది సమ్మర్లోనే వచ్చేది ఫ్రూట్స్ కూడా. సో ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. చాలా బాగుంటుంది, మనకి ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయి కాలేజ్కి బయలుదేరుతుంది. ఇంకా ఈరోజైతే హడావుడిగా బయలుదేరుతుందండి. పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఈరోజు మా అమ్మాయికి ల్యాబ్ అనమాట. సో అందుకు ఈ అప్రోన్ వేసుకుంది. ఇంకా త్వరగా వెళ్తున్నానని చెప్పేసి వెళ్తుందనమాట, బస్సు వచ్చే టైం అయిపోయిందని చెప్పేసి. సో ఇప్పుడు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మా అందరికీ చాలా బాడీ హీట్ అనేది వచ్చేసింది, బాగా వేడి చేసేసిందండి. సో అందుకోసమని ఇంకా ఈరోజు మా అమ్మ ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను కటోరీ డ్రింక్ చేస్తానని చెప్పింది. సరే చెయ్యి అందరం తాగుదాం అని చెప్పేసి చేస్తుందన్నమాట. సో ఇదిగోండి ఇప్పుడైతే కటోరీ డ్రింక్ రూఅబ్జా వేసి చేస్తుంది. సో ఇది కటోరీ నానపెడితే ఇలాగా మంచిగా జెల్లీ లాగా తయారైద్ది. సో ఇది ఇట్లాగా ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు, ఎక్కువ కాలన్నా వేసుకోవచ్చు. చాలా మంచిదండి, వేడి చేసిన వారికి చల్లగా అయిపోయింది అనమాట, బాడీ కూల్ చేసిద్ది. సో అలాగే మోషన్స్ అవుతున్నా కూడా కంట్రోల్ చేసిద్ది అనమాట. ఇన్స్టెంట్గా బాడీని కూల్ చేసే డ్రింక్ అంటే బెస్ట్ అనమాట ఇది కటోరీ, చాలా మంచిది. సో ఇది న్యాచురల్గా తయారయ్యేదండి, చెట్టు నుంచి తీస్తారు. చాలా మంచిది, చాలా హెల్త్ అనమాట. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారు చాలా బాగా తీసుకోవచ్చు. మెయిన్ సమ్మర్లో అయితే చాలా మంచిది. సో ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన పౌడర్ ఏమో రాక్ షుగర్ అనమాట, అంటే పట్టిక బెల్లంని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాము. సో అది యాడ్ చేసుకున్నాము. ఇలాంటి డ్రింక్స్లో చాలా బాగా యూజ్ అయ్యింది, తొందరగా మెల్ట్ అయిపోయింది, బాగుంటుందని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు సమ్మర్ అని కాదు, రైనీ సీజన్ అని ఎప్పుడు మా ఇంట్లో ఉంటుందండి. మా నాన్నగారు ఎప్పుడు తెచ్చి పెడతారనమాట, మంచిదని చెప్పేసి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడైతే ఇంకా ఇందులో లెమన్ని యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది. సో ముందు అయితే మా వారికి మా అబ్బాయికి ఇచ్చేసామండి, వాళ్ళు తాగేశారు. ఇంకా ఇది ఇప్పుడు మేము మా ఇద్దరి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది, మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. సో ఇదే కాదండి, ఇది సుగంధిలో కూడా వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇందులో సుగంధి డ్రింక్ గురించి కూడా లింక్ పెడతాను, అది కూడా చూసేయండి. సో ఇప్పుడైతే ఇంకా ప్రిపేర్ అయిపోతుంది. మనం కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇది మంచిగా కూల్ వాటర్ అనమాట. సో ఇది యాడ్ చేసుకుంటున్నాము.
సో ఈ సమ్మర్లో మన ఇంటికి ఎవరైనా గెస్ట్ అయినా మన రిలేటివ్స్ అయినా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇలాగా రూఅఫ్జా కటోరీ డ్రింక్ని ప్రిపేర్ చేసి చల్లగా ఇస్తే కలర్ఫుల్గా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, ఒంటిని కూడా బాగా కూల్ చేస్తుంది, చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు వారు కూడా. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇది సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది, చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో ఇలా ప్రజెంట్ చేయొచ్చు, చాలా బాగా ఇష్టంగా తాగుతారు. ఈవెన్ మన చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రింక్ ఇది. సో ఇప్పుడైతే మేమిద్దరం హాయిగా తీసుకుంటున్నాము. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, చాలా చల్లగా కూల్గా చాలా బాగుందన్నమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే నమాజ్ అయిపోయిందండి. సో ఈరోజు ఫ్రైడే అనమాట. రాత్రి అయితే అసలు 1:15, 1:20కి వర్షం వచ్చిందండి. మామూలుగా రాలేదు, అంత పెద్ద సౌండ్గా వచ్చింది. దెబ్బకి నేను నిద్ర లేచానమాట ఆ సౌండ్కి. సో తర్వాత కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు ఇంకా చూస్తే ఏమో ఇక్కడ వర్షం పడినట్టే లేదు. బయట చూసారా ఎలా ఉందో, మొత్తం అబ్జర్వ్ చేసుకుందనమాట రెయిన్ వాటర్ని. సో చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. సో నేను ఈ మధ్య వర్టిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా. సో చాలా నిద్ర వచ్చేస్తుందండి. సో ఈవినింగ్ 8 or 9కి ఇంకా నిద్రపోతే ఇంకా మార్నింగ్ 3:30, 4:30, ఒక్కొక్కసారి 2:30 దాకా నిద్ర వస్తుంది. ఇంకా అప్పుడు లేచి ఇంకా నమాజ్ చదువుకుంటూ ఇంకా ఖురాన్ చదువుకుంటూ కూర్చుంటున్నాను అనమాట. సో ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ అలాగే సేమియా 2 కలిపి చేశాను. చాలా టేస్ట్గా ఉండిద్ది. సో మా వారు ఎక్కువగా స్వీట్ ఇష్టపడతారుగా, అందుకోసమని ఈసారి నేను స్వీట్ ఉప్మా లాగా చేశాను. సో ఇప్పుడైతే ఇందులో షుగర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇన్స్టెంట్గా ఇంకా డైరెక్ట్గా మనం స్పూన్ పెట్టుకొని తినేయచ్చు. సో ఇలాగా వేసి ఇంకా మిక్స్ చేసి పెట్టేస్తానండి, ఇంకా డైరెక్ట్గా తినేసేయచ్చు. అలాగే ఈరోజైతే నేను సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని వెజ్జెస్ని యాడ్ చేస్తున్నాను. సో ఇందులో అయితే క్యారెట్, సొరకాయ, అలాగే మునక్కాయ, టొమాటో, అలాగే మీరు కావాలనుకుంటే బెండకాయలు, దొండకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే అది వేయకుండా ఇలాగా చేస్తున్నాను. సో ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకొని అందులోనే ఇప్పుడు కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. సో తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా మనకి మంచి స్మెల్ వస్తుందండి, మంచిగా కుక్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇదంతా కుక్ చేసుకోవాలి. నేను ఇంకా కుక్ చేసుకున్న తర్వాత ఇది పప్పుని ఆల్రెడీ మెత్తగా కుక్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఏమో చింతపండు పులుసు అనమాట. చింతపండు పులుసు చేసుకొని పెట్టుకున్నాను. చింతపండు వాటర్లో ఇది పప్పుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. సో ఇది ఒక స్టైల్ చెప్పాలంటే కేరళ స్టైల్ అనమాట. ఇది కేరళ స్టైల్లో సేమ్ ఇలాంటి ప్రాసెస్తోనే ఇలాగే చేస్తారు. నాకు ఎలా తెలిసిందంటే ఒకసారి మన టీవీ యాంకర్ సుమ ఉంది కదా, సో ఆవిడ ఒకసారి చెప్పారనమాట నాకు ఫేవరెట్ సాంబారు నేను ఇలా ప్రిపేర్ చేస్తానని. సో ఇంకా అది చూసినప్పటి నుంచి నేను ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఈ వెజ్జెస్ అన్నీ కుక్ అయిపోయిందిగా, ఇది ఇందులో వేసుకోవాలి. ఇది తీసుకెళ్ళి వెజ్జెస్లో వేసిన, వెజ్జెస్ తెచ్చి ఇందులో వేసిన ఒకటే అనమాట. సో తర్వాత ఇది బాగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత మనం తాలింపు వేసేసుకోవాలి. ఇంకా తాలింపు వేసేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కూడా. ఎందుకంటే మనం చాలా వెజ్జెస్ ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి
మనకు చాలా మంచిది. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా క్వాంటిటీలో తీసుకున్నా సరే రైస్ని ఇది ఎక్కువగా వేసుకొని రైస్ కొద్దిగా తీసుకున్నా సరే మంచిగా స్టమక్ అనేది ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మనకు ఎక్కువగా రైస్ని తీసుకోము. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది. సో హెల్తీగా తింటూనే ఈజీగా వెయిట్ లాస్ కూడా అయిపోవచ్చు. సో ఇందులో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఈక్వల్గా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి మంచిదన్నమాట ఇది. ఈ తాలింపులో ఘీ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. సో నేను ఆయిల్ యాడ్ చేశాను. సో మీరు చేసుకునేటట్టయితే ఘీని యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా నేను మొత్తం పెట్టేశాను క్యారేజ్ అంతా. ఇంకా మా అమ్మాయి కాలేజ్కి బయలుదేరిందనమాట. సో మా పిల్లలు ఇంకా కాలేజ్కి వెళ్ళే వరకు ఇంకా నాకు రిలీఫ్ అనేది ఉండదండి. టెన్షను, టైం అయిపోతుందేమోనని చెప్పేసి అన్నీ ప్యాక్ చేశానా లేదా అని చెప్పి మొత్తం చెక్ చేసుకుంటూ ఇంకా టైం అనేది ఇంకా వారితోనే స్పెండ్ అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కాస్త ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఇంకా తర్వాత నేను మిగతా పనులు చేసుకుంటానండి. ఈరోజు చాలా ఇంట్లో పని ఎక్కువగా ఉందండి. సో ఇంకా అదంతా చేసుకునేటప్పటికి ఇంకా నా పని అయిపోయింది అనమాట. సో ఇంకా అదే వెళ్తున్నాను, ఇంకా పని చేసుకోవాలి, చాలా వర్క్ ఉంది ఇంట్లో అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా నమాజ్ టైం అయిందని నమాజ్ చదువుకుందామని కూర్చున్నానండి. కూర్చుంటే ఇంకా ఇది పీజన్స్ బయటికి వెళ్ళటానికి అటు సైడ్ నుంచి వచ్చాయి, కిటికీ నుంచి వచ్చి బయటికి వెళ్ళటానికి చూస్తుంది. సో ఇది నేను బాగా ఎండ వస్తుందని క్లోజ్ చేస్తానన్నమాట డోరు. ఇంకా డోరు ఓపెన్ చేయలేదుగా, బయట వెళ్ళటానికి దారి లేదని ఇట్లాగా అసలు భయపడుతూ ఇలా ఎగురుతుందనమాట. సో ఇంకా వచ్చి జాగ్రత్తగా ఇంకా ఓపెన్ చేస్తే ఇంకా ఎగిరి వెళ్ళిపోయింది. ఈరోజు ఇలాగా 4 బయటికి వెళ్ళాయన్నమాట. సో మా వారికి చెప్తే ఏంది ఇవి మన కిటికీలోంచి వచ్చి బయటికి వెళ్తున్నాయి అని చెప్తే మా వారు చెప్పారు అటు సైడు పీజన్స్ రాకుండా ఉండటానికి నెట్ కట్టారంట. సో మేము రాకముందే అపార్ట్మెంట్ చుట్టూ నెట్ కట్టారట. సో అది ఏమో కొన్ని అందులో ఉండిపోయాయి. సో ఇంకా అవి బయటికి వెళ్ళటానికి వాళ్ళకి మా ఇల్లే ఒక దారి అయిపోయింది అనమాట. సో అందరూ చూస్తే వాళ్ళని తరిమేస్తున్నారు, కొడుతున్నారు అని చెప్పి ఇంకా పాపం మా ఇల్లే ఒక దారి చూసుకొని వెళ్తున్నాయి. సో ఈరోజైతే అలాగ 4 వెళ్ళాయండి బయటికి. సో పాపం అనిపించింది నాకైతే. సో చూసారు కదా, ఇది ఇంకోటి సెకండ్ అనమాట, మళ్ళీ సెకండ్ వచ్చింది. ఇలాగా 4 వెళ్ళాయన్నమాట. సో ఇక్కడ మేము నమాజ్ చదువుకునేటానికి ఈ ప్లేస్ని సెట్ చేసుకున్నామండి. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, బాగా అసలు ఎండలు బాగా ఉంది, బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇంట్లో రూమ్లో చదువుకుంటున్నాను. సో ఇక్కడ ఏమన్నా చేయాలండి, కర్టన్స్ లాగా చల్లగా ఉండటానికి చేయాలని చూస్తున్నాను. సో ఇలాగ ఒకటి తర్వాత ఒకటి అలా వచ్చి వెళ్తున్నాయి. ఇంకా నేను నమాజ్ చదవటం ఆపి ఇంకా వీళ్ళని బయటికి పంపించాను అనమాట. సో ఇంకా వీళ్ళందరూ బయటికి వెళ్ళేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను నమాజ్ చదువుకోవటము. సో ఇంకా నా నమాజ్ చదవటం అయిపోయింది. ఇంకా అంతలోనే మా అబ్బాయి కూడా వచ్చేసాడు. మా అబ్బాయి కూడా నమాజ్కి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చాడనమాట. సో మొన్న ఒకరు కామెంట్ చేశారండి, చెప్పటం మర్చిపోయాను, సారీ అండి. సో ఈ వీడియోలో చెప్తున్నాను. ఇటు సైడు గోడకి మీరు పెట్టారు కదా మిర్రర్ వర్క్ చాలా బాగుంది అని చెప్పేసి, అది కూడా నేను ఇప్పుడు మన కేక్స్కి ప్లేట్స్ వస్తాయి కదండి, సో ఆ ప్లేట్స్ని ఇట్లాగా పారేయకుండా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇట్లాగా నేనే చేశాను.
ముందు మేము ఉన్న ఇంట్లో అక్కడ మేము రెంట్కి ఇచ్చామండి మగ్గం వర్క్ వాళ్ళకి. సో వాళ్ళు అందరూ మగ్గం వర్క్ చేసుకుంటూ బ్లౌజెస్ డ్రెస్సెస్ అవన్నీ కుట్టేవారనమాట. సో అయితే లాక్డౌన్ వచ్చిందిగా, లాక్డౌన్ వచ్చినప్పుడు కస్టమర్స్ అవి ఏం లేదు, బిజినెస్ లేదు అని చెప్పేసి మేము రెంట్ కట్టలేము అని చెప్పేసి కొన్ని ఈ మగ్గం వర్క్స్, కుందన్స్ అని చెప్పేసి, మిర్రర్స్ అని చెప్పేసి, అలాగే కొన్ని సిల్క్ థ్రెడ్స్ అవన్నీ చాలా వరకు అసలైతే మగ్గం చేసుకునేది ఉండిద్దిగా, అది కూడా వీల్స్ అవన్నీ కూడా కొన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము అద్దె రెంట్ ఇవ్వలేమని చెప్పేసి ఇంకా వాళ్ళని చెప్పినా రాలేదు. ఇంకా మేము కూడా అలా పెట్టి ఇంకా కొంతమందికి ఇచ్చేసామన్నమాట. ఇంకా కొన్ని ఏమో నేను పెట్టుకున్నాను, మనం యూస్ చేసుకోవచ్చు, బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఇట్లాగా నేను కొన్ని ఇట్లాగా చేసుకుంటున్నాను డిఐవైలు. సో చాలా బాగా నోటీస్ చేశారండి, చాలా థ్యాంక్స్ మీకు. నేను ఇట్లాగా మంచిగా ఇల్లు డెకరేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు నాకు టైం అస్సలు కుదరట్లేదు. సో అందుకు చూస్తున్నాను అనమాట, ఇంకా నేను ఏం డిఐవైలు చేయాలి అని చెప్పి. చేస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను. సరే ఇప్పుడైతే ఇంకా మా అబ్బాయికి లంచ్ పెట్టి ఇంకా నేను లంచ్ తినేసాను. మా లంచ్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే వర్షం వచ్చేటట్టు ఉంది, చాలా బాగా ఉంది క్లైమేట్ అని చెప్పేసి ఇంకా డాబా పైకి వెళ్ళాను. క్లైమేట్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ మా అపార్ట్మెంట్ ముందు ఈ మామిడి చెట్టు ఒకటి ఉంటుంది. దాని ఎప్పుడు చూసినా చెట్టు నిండా మామిడికాయలు ఉంటాయండి. సో ఇంకా అదే చూస్తున్నాను, బాగా ఉన్నాయి చెట్టు నిండా అని చెప్పేసి. సో అలాగే మొన్న ఈ మధ్య పెట్టాను కదా పైన టమాటా చెట్లు, దానికి చాలా టమాటాలు పండిపోయి ఉన్నాయండి. నువ్వు ఫాస్టింగ్ అప్పటి నుంచి ఇంకా డాబా పైకి వెళ్ళట్లేదండి. కింద ఉన్న ప్లాంట్స్కే వాటర్ చేసుకోవటం సరిపోతుంది. టైర్డ్ అయిపోయి నీరసంగా ఉంటుందని వెళ్ళట్లేదు. సో ఇంకా చక్కగా పండిపోయి ఉన్నాయంట టమాటాలు. చిన్న చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజు రాలేదు. సో ఇంకా మా వారు ఒకసారి వాకింగ్కి వెళ్ళినప్పుడు చూసి చెప్పారనమాట, చాలా పండి ఉన్నాయి టమాటాలు అని చెప్పేసరి అని ఈరోజు ఇంకా కుదిరితే వెళ్ళానమాట పైకి. సో వెళ్ళి ఇంకా టమాటాలు అన్నీ తెచ్చుకుంటున్నాను కట్ చేసుకొని. చాలా వచ్చాయి చిన్న చిన్న టమాటాలు, చాలా బాగుంటాయండి ఇవి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఈ టమాటాలన్నీ తీసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలిన చెట్లు అన్నీ ఇంకా మొత్తం తీసి పడేసానండి. వాటికి ఇంకా స్ట్రెంత్ అయిపోయింది, ఇంకా వేస్ట్ కాయవని చెప్పేసి మొత్తం తీసేసాను. ఇంకా చూడాలి ఏం వేయాలో. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా ఇప్పుడు ఏం వేయటం లేదు, పైన ఉందిగా, ఇంకా డైరెక్ట్ సన్లైట్ దాని మీదే పడిపోయింది. ఇంకా చెట్లు మాడిపోతాయి, వేస్ట్ ఇంకా పెట్టడం అని ఏం పెట్టాలి అని అనుకోవటం లేదు. ఇంకా కొద్దిగా వర్షాలు పడే వరకు ఏం వేయట్లేదు పైన. ఈసారి లాస్ట్ టమాటాలు ఇంకా ఏం కాయవని చెప్పేసో ఏమో చాలా వచ్చేసాయి. 1 kg ఉంటాయేమో, 1 kg లోపల 1 kg ఉండొచ్చు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదిగోండి ఇన్ని వచ్చేసాయి అన్నమాట. సో మనం ఇంట్లో పండించుకున్నాయి ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. ఒకటైనా రెండైనా చాలా బాగుంటాయి, చాలా హ్యాపీ ఫీలింగ్ ఉండిద్ది అనమాట. సో చూసారా ఎంత బాగుందో కలరు. ఇదైతే ఒక్క చెట్టు కూడా నేను వేయలేదండి, కిచెన్ కంపోస్ట్లో నుంచే వచ్చేసాయి. సో చక్కగా ఎన్ని కాసాయో కదా, ఎన్ని తిన్నానో అసలు ఇప్పటి వరకు చాలా వచ్చాయి. అలాగే మీరు కూడా తప్పకుండా ఇంట్లో పెంచుకోండి, చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఈరోజైతే బాగా పెద్దగా గాలి వస్తుందండి. సో గాలి వస్తుందని చెప్పేసి వెళ్ళి చూస్తే చక్కగా క్లైమేట్ అనేది చక్కగా ఉంది, చేంజ్ అయిపోయింది. ఎంత ప్లెజెంట్గా, ఎంత హాయిగా, ఫ్రెష్ ఎయిర్, చల్ల గాలి వస్తుంది. ఇంకా ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుందన్నమాట. సో చిన్నగా చినుకులు పడుతున్నాయి, ఇంకా పెద్దగా అయిపోయాయి, వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. సో ఇదిగోండి చక్కగా వర్షం వచ్చేసింది ఇంకా. సో శ్రీరామనవమి రోజైతే మా నాన్నగారు అయితే మార్కెట్లో అందరు తెలిసిన వారేగా, సో అందరూ తీసుకెళ్ళండి సాయిబా గారు అని ఇచ్చేవారట. పానకం, పప్పు అదంతా తెచ్చేవారు. అది పప్పు చాలా ఎక్కువగా తెచ్చేవారుగా మా నాన్నగారు. సో అది దాంతో చక్కగా దోశలు అవి అలాగా వేసేది మా అమ్మ, చాలా బాగుండే అనమాట. సో అలాగే
ఇప్పుడు మా వారు కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే పానకం పప్పు తెచ్చారనమాట. సో అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మాకు తెలిసిన వారు కూడా మాకు కూడా తీసుకురా అని చెప్తే మా వారు వాళ్ళకు కూడా తీసుకొచ్చారు. సో ఈ పప్పులో పచ్చి కొబ్బరి కూడా ఉంది. సో ఇప్పుడు దీంతో పునుగులన్నా ఏమన్నా వేద్దాము, దోశలన్నా ఏమైనా వేద్దామని చూస్తున్నాను. సో ఇప్పటికైతే ఇది స్టోర్ చేసి పెడుతున్నాను అనమాట. ఈ పానకం చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఇందులో మిరియాలు, బెల్లం అవన్నీ వేశారుగా. హెల్త్కి కూడా చాలా మంచిది, ఇప్పుడు సమ్మర్కి మంచిదన్నమాట. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు ఇట్లాంటివి తీసుకుంటే చాలా మంచిది. డయేరియా, వామిటింగ్స్ అలాంటివి రాకుండా మంచిగా ఉంటుంది. సో అలాగే ఈ పప్పు ఏమో చలువ చేసిద్ది అనమాట తింటే. ఈ పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది, మంచి ఫ్యాట్. సో ఇవన్నీ చాలా మంచిది అనమాట ఈ సమ్మర్కి. సో మేమైతే అందరం చక్కగా కొద్ది కొద్దిగా తీసుకున్నాము, చాలా బాగుంది. ఈ పానకం చేసే ఆయన మా వారికి టేస్ట్ చేయమంటే బాగుంది టేస్ట్ అన్నారంట. కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువగా ఉంది బెల్లం అనేది, మిగతాది ఇంకా చాలా బాగానే ఉందండి. సో ఈరోజుకి ఇదే అండి వీడియో. ఎలా ఉంది వీడియో, బాగుందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.